చెప్పాలి. భారత్ మాతాకి, గో మాతాకి, వేద మాతాకి, మన మాతాకి, హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ్ అంటూ గట్టిగా నినదించాలి. హర నమ పార్వతీ పతయే. చేతులు అందరికీ ఉన్నాయా స్వామి? అందరికీ ఉంటే అందరూ ఎత్తండి. హర నమ పార్వతీ పతయే. కొంతమంది ఇట్లా ఎత్తారండి. ఇట్లా ఎత్తిన వాళ్ళు మరగుజ్జులుగా పడతారు, ఇట్లా ఎత్తే వాళ్ళు ఆజానుబాహులుగా పడతారు. మీరు ఎట్లా పట్టాలో నిర్ణయించుకొని గట్టిగా చెప్పండి. హర నమ పార్వతీ పతయే. ఈ వేదికకు మూలమైనటువంటి బ్రహ్మీభూత సద్గురు పూజ్యపాద చిన్మయానంద స్వామి వారి దివ్య చరణార విందములకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, ఈనాటి కడప చిన్మయ మిషన్ అధ్యక్షులు పూజ్యశ్రీ తుర్యానంద సరస్వతి స్వామీజీ వారికి, శ్రీ అచలానంద ఆశ్రమాధిపతులు పూజ్యపాదులు శ్రీ విరజానంద స్వాముల వారికి, అట్లే రామకృష్ణ మిషన్ నుండి విచ్చేసినటువంటి జయగోపానంద స్వామీజీ వారికి, ఇస్కాన్ నుండి వచ్చినటువంటి రఘునందన్ సేవాదాస్ గారికి, ఇంతవరకు మనకి దీర్ఘమైనటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి త్రినాథ్ గారు మొదలైనటువంటి ఎంతోమంది పెద్దలు ఈ సభలో ఉన్నారు. వారందరికీ హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, పవిత్రాత్మ స్వరూపులారా, ఇక్కడ నాకు వనం కనిపించడం లేదు, జనమే కనిపిస్తున్నారు.